Audio Jungle. వెళ్ళిపోండి. వచ్చేస్తారు చెప్తే అర్థం కాలేదా Vida, thank you so much. Singer and is here to perform for you all today. Let's all have great. గురించి మేమే కాదు హోల్ ఇండియా వెయిటింగ్. అసలు ఏం చెప్తారు ఏంటని, అసలు ప్రభాస్ గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఒక్కసారి అప్డేట్స్ ఏమన్నా? నేను అందరూ అడిగేది ఒకటే, అదేంటో మీకు చూస్తున్నారు. పెళ్ళెప్పుడు మొన్నే మనం చేసాం క్షత్రియ వివాహ పరిచయ వేదిక. ఆ రోజు ఒక్కసారి ఫోటో పడితే క్యూ కట్టేసేవాళ్ళు స్వామివారు. దానికోసం వెయిటింగ్, మీ అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. లేదంటే ఒక స్వయంవరం టీఎస్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రభాస్ గారి స్వయంవరం ఏర్పాటు
తక్కువ డెవలపర్స్ ఎలాగే ఉన్నారు, మీరు అంటే వాళ్ళు సిద్ధంగానే ఉంటారు ఏ ప్రోగ్రామ్స్ అయినా. అండ్ థ్యాంక్ యూ వాళ్ళు సీతారామరాజు గారు ఇలాంటి బిగ్ ఈవెంట్స్ ఏర్పాటు చేయడంలో ఎప్పుడు ముందుంటారు. అండ్ ఏదైనా ప్రభాస్ గారి నుంచి మా కోసం ఏదైనా స్పెషల్ అంటే ఇంతవరకు పేపర్స్లో ఇలాంటి
సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్షులు నాగరాజ్ గారు, నాని గారు, అల్లూరి సీతారామరాజు గారు, వారి మిత్రులందరూ కలిసి రాజుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ ఆత్మీయ సమ్మేళనానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని, అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర మంత్రివర్యులు, నాకు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, కాంగ్రెస్ పార్టీతో 5 దశాబ్దాలు పైగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలబడ్డ పెద్దలు బోస్ రాజు గారిని, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారిని, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ మిత్రుడు శివసేన రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వేలాది మంది రాజులు ఇక్కడికి వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, హైదరాబాద్ పునర్నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉంటుంది, మీకు అండగా నిలబడతామని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న మాకంటే సమాజంలో గుర్తింపు, గౌరవము, వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులు చాలామంది వేదిక ముందు వినయంగా కూర్చొని ఉన్నారు. ఇది రాజుల యొక్క గొప్పతనానికి నిదర్శనం చెప్పవస్తుంది. 1960 దశకంలో వ్యవసాయంలో ద్రాక్ష తోటల్ని ఈ ప్రాంత రైతులకు ఒక కొత్త వంగడాలను పరిచయం చేస్తూ ఆనాడు కొంచెం ఊరికి ఎడంగా ఉన్న కొంపెల్లి ప్రాంతం ఒక గ్రామంలో ఉండేది. కానీ వందలాది మంది రాజులు వచ్చి ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగంలోనే కాదు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి రాణించడం వల్ల ఇవాళ కొంపల్లి గ్రామం నుంచి ఒక పెద్ద నగరంగా విస్తరించి హైదరాబాద్ నిర్మాణంలో, హైదరాబాద్ అభివృద్ధిలో పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజ్ కుటుంబం నుంచి మొదలు పెడితే చాలా మంది సిరీస్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, గుర్తు చేసుకోవాలి. TV9కి అలా ఇంత ప్రాచుర్యం ఉంది అని అంటే TV9 ప్రారంభించింది కూడా రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో అయినా రాజులు ప్రవేశిస్తే తప్పకుండా రాణిస్తారు. రాణించడానికి పెట్టుబడి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. రాణించడానికి వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ శ్రమ వల్ల, నిరంతరం కష్టపడే తత్వం వల్ల ఏదైనా రంగంలో వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అనే సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు, వాళ్ళ ఎదుగుదలకు కారణం అని చెప్పి ప్రస్తావించకుండా సినిమా రంగాన్ని మనం ప్రస్తావించలేము. తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు. నాకు అత్యంత
మంచి మిత్రుడు. అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ప్రభాస్ లేకుండా పాత్రను ఊహించలేదు. వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ, వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది. మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందించి గత 10-12 సంవత్సరాలు అల్లూరి సీతారామరాజు గారు చెప్పారు, రాజుల ప్రాతినిధ్యం ఎన్నికల్లో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నారు అని. శ్రీనివాసరాజు గారు టీటీడీ ఈఓగా అత్యంత సుదీర్ఘకాలం 8.5 సంవత్సరాలు మచ్చలేకుండా అక్కడ పనిచేసి వారి పనితనానికి మీ సామాజిక వర్గానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిండు. వారు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ అయినా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడ పదవీ విరమణ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారిని సలహాదారులుగా నియమించడం. మీ తరఫున తెలంగాణ ప్రభుత్వంలో శ్రీనివాసరాజు గారు ప్రతినిధిగా ఉంటారు. మీకు ఏమైనా అంశాలు ఉంటే నాకు చేరాలి అని అంటే ప్రభుత్వం తరఫున అధికారిగా సలహాదారులుగా శ్రీనివాసరాజు గారు ఉంటారు. ప్రజాప్రతినిధిగా మాకు పెద్దగా బోసరాజు గారు ఉంటారు. బోసరాజు గారి అబ్బాయి రవి రాజు తెలిసి ఉండొచ్చు. ఒకవేళ వారు మంత్రిగా అక్కడ బిజీగా ఉన్న రవి ఉంటాడు. రవి నాకు మంచి మిత్రుడు. వారి ద్వారా నా దగ్గరికి చేరవచ్చు. అదేవిధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక నూతన విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో తిరిగిన ప్రతి దేశంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మేము చెప్పడం జరిగింది. లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని నియమిస్తే కో చైర్పర్సన్గా శ్రీనిరాజుని శ్రీసిటీ నిర్మాతను ఈరోజు ఒక రాజును అక్కడ కో చైర్మన్గా పెట్టడము మీ పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నమ్మకం అనే దానికి ఇది ఒక ప్రతీక మాత్రమే. అదేవిధంగా చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆనాటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పోరాట స్ఫూర్తి, మా దండకారణ్య వీరుడు కొమరం భీమ్ స్ఫూర్తి గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ స్ఫూర్తితోని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి కొట్లాడి ఈరోజు పార్టీని ప్రభుత్వంగా మార్చి ఈరోజు ప్రజా ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రజా ప్రభుత్వంలో రాజులు కూడా భాగస్వాములే. ఈ హైదరాబాద్ నిర్మాణంలో, ఈ హైదరాబాద్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు. తప్పకుండా మీకు గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ మూడవ నగరంగా సైబరాబాద్ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందంటే రాజుల యొక్క శ్రమ అందులో ఉంది. ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో నిర్మించాలనుకుంటున్నాం. రాజులందరికీ నేను స్వాగతం పలుకుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ, భవిష్యత్ తరాల కోసం నిర్మించే ఫ్యూచర్ సిటీలో రండి, పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు నెలకొల్పండి. అన్ని రకాలుగా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ నగర నిర్మాణంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. తప్పకుండా అన్ని రకాల అవకాశాలను మా ప్రభుత్వం కల్పిస్తుంది. మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చివరిగా క్షత్రియ భవన్ గురించి మాట్లాడిండ్రు. తప్పకుండా క్షత్రియ భవన్కు కావలసిన భూమిని, అవసరమైన అనుమతులను కావలసిన విధంగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఒక అద్భుతమైన నిర్మాణాన్ని
రాజదర్పం ఉండే రాజుల యొక్క దర్పం నిర్మించండి. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం బాధ్యత నాది. దాన్ని అద్భుతంగా నిర్మించే బాధ్యత మీది. మళ్ళీ ఆ రోజు భవనం నిర్మించినాక మళ్ళీ మీతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మళ్ళీ మీతో